ఎంసీబీ మీద B6, C16, D10 లాంటి మార్కింగ్స్ చూస్తాము కదా, అవి ఏం సూచిస్తాయో తెలుసా? ఇక్కడ నెంబర్ అంటే రేటెడ్ కరెంట్, 6 అంటే 6 amps అని, 10 అంటే 10 amps, 16 అంటే 16 amps. రేటెడ్ కరెంట్ కన్నా కొంచెం ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఎంసీబీలో ఉన్న బైమెటల్ స్ట్రిప్ హీట్ అవుతుంది. కొంచెం టైం తర్వాత థర్మల్ ట్రిప్ జరుగుతుంది. కానీ సడన్ గా చాలా ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఎంసీబీలో ఉన్న మ్యాగ్నెటిక్ మెకానిజం ఇన్స్టెంట్ గా ట్రిప్ చేస్తుంది. ఎంత ఇన్స్టెంట్ కరెంట్ వచ్చినప్పుడు ఎంసీబీ ఇన్స్టెంట్ గా ట్రిప్ అవ్వాలో ఆ ట్రిప్పింగ్ రేంజ్ ని ఈ లెటర్స్ సూచిస్తాయి. Z curve 2 to 3 times rated current, B curve 3 to 5 times rated current, C curve 5 to 10 times rated current, K curve 8 to 12 times rated current, D curve 10 to 20 times rated current, S curve 13 to 17 times rated current. ఎగ్జాంపుల్ కి B6 MCB తీసుకుందాం. ఇక్కడ 6 amps అంటే రేటెడ్ కరెంట్, 10 amps కరెంట్ ఫ్లో అయితే ఎంసీబీలో ఉన్న బయోమెటల్ స్ట్రిప్ హీట్ అవుతుంది. థర్మల్ మెకానిజం ఆపరేట్ అయ్యి కొంచెం సమయం తర్వాత ట్రిప్ అవుతుంది. B curve MCBలో మ్యాగ్నెటిక్ ట్రిప్ 3 to 5 times రేటెడ్ కరెంట్ దగ్గర ఆపరేట్ అవుతుంది. అంటే 18 amps దగ్గర నుండి మ్యాగ్నెటిక్ ట్రిప్ మెకానిజం ఆపరేట్ అయ్యి ఎంసీబీ ఇన్స్టెంట్ గా ట్రిప్ అవుతుంది. ఎంసీబీలను పూర్తిగా ఐడెంటికల్ గా మ్యానుఫ్యాక్చర్ చేయడం పాసిబుల్ కాకపోవడం వల్ల ఎగ్జాక్ట్ ఒక వాల్యూ కాకుండా 3 to 5 times అనే ట్రిప్పింగ్ రేంజ్ స్పెసిఫై చేస్తారు. ఈ విధంగా ఎంసీబీ మార్కింగ్ మరియు ట్రిప్పింగ్ కర్వ్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ షాట్ లో ఈ ఎంసీబీలను ఎక్కడ వాడతారో చూద్దాం. ఇలాంటి టెక్నికల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.